సరే, అలాగే కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ చాలా ప్రచారం అయింది. వ్యాక్సిన్స్ గురించి చాలామంది వేసుకున్నారు. ఒక డోసు వేసుకుంటే మిగతా వారు 2-3 డోసులు కూడా వేసుకున్నారు. అయినా కూడా ఒమిక్రాన్ వచ్చినప్పుడు చాలామంది సఫర్ అయ్యారు. ఇప్పుడు JN.1 మరి ఆ వ్యాక్సిన్స్ ఏ మేరకు పనిచేస్తున్నాయి, అసలు అవి పనిచేస్తున్నాయా లేదా కొంచెం చెప్పండి. సో మనకి ప్రైమరీగా ఈ వ్యాక్సిన్ అనేది ఎలా పనిచేస్తుందంటే అండి, మన రోగనిరోధక శక్తిని అది పెంపొందించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ మన దగ్గర పర్టికులర్గా ఉన్న వైరస్ ఒకటి ఇప్పుడు ఈ కోవాక్సిన్ భారతదేశంలో మన ICMR భారత్ బయోటెక్ వారు తయారు చేశారు. అండ్ కోవిషీల్డ్ ఏమో మనకి ప్రైమరీగా UK నుంచి మనం తెచ్చుకున్నాము. ఆ తర్వాత సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని తయారు చేశారు. ఈ కోవిషీల్డ్ ఎలా అంటే ఎడినో వైరస్ అనే వైరస్ని తీసుకొని దాన్ని చంపబడి ఆ తర్వాత దానిపైన ఈ స్పైక్ ప్రోటీన్ అటాచ్ చేసి దాన్ని మనకి వ్యాక్సిన్ రూపంలో మనకి ఇస్తే ఈ స్పైక్ ప్రోటీన్కి అగెయిన్స్ట్గా మనం యాంటీబాడీస్ని మన బాడీ తయారు చేస్తాం. ఇది మన కోవిషీల్డ్. కోవాక్సిన్ వాళ్ళు చేసింది ఏంటంటే కిల్డ్ వ్యాక్సిన్ వైరస్. అది పర్టికులర్గా భారతదేశం వారు ఎప్పటి నుంచో ఉపయోగిస్తూ ఉంది. ఇది ఈ వైరస్ని చంపి దాన్ని మన బాడీ లోపలికి వ్యాక్సిన్ రూపంలో ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా దానికి అగెయిన్స్ట్గా యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. అండ్ ఈ యాంటీబాడీస్ ఫామ్ అయినప్పుడు ఏంటంటే మనకి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే ఈ యాంటీబాడీస్ ఆ వైరస్కి అగెయిన్స్ట్గా కొట్లాడతాయి. అంటే ఈ వ్యాక్సిన్లు ఏవైతే ఉన్నాయో మన రోగనిరోధక శక్తిని వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి రెడీగా పెడుతుంది అనమాట. ఇన్ఫెక్షన్ రాగానే ఈ వ్యాక్సిన్స్ ఇచ్చిన శక్తి వల్ల మనం దాంతో కొట్లాడతాం. కోవిషీల్డ్ కోవాక్సిన్ ప్రైమరీగా చేసినప్పుడు ఆల్ఫా వేరియంటే అప్పుడు ఉండింది. ఆల్ఫా వేరియంట్కి తగ్గట్టుగా వారు అప్పుడు తయారు చేశారు. అయితే వీటన్నిటికీ కామన్గా ఉన్న ఈ వైరస్లన్నింటిలో కామన్గా ఉండేది స్పైక్ ప్రోటీన్లో మ్యూటేషన్స్ వల్లనే మనకి ఇన్ఫెక్షన్ ఒకసారి వచ్చినా కూడా మళ్ళీ ప్రతి సీజన్లో మనకి ఇన్ఫెక్షన్ వస్తూ ఉందన్నమాట. ఈ స్పైక్ ప్రోటీన్ అన్ని వ్యాక్సిన్స్లో కామన్గా ఉంటుంది. సో ఈ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు 3 వ్యాక్సిన్లు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ రోగనిరోధక శక్తి ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా యాంటీబాడీస్ని ఏవైతే పెంపొందిస్తుందో అవి ఈ వైరస్తో కొట్లాడే శక్తి వాడుకుంటుంది. అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వం మళ్ళీ కొత్తగా బూస్టర్ డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ 3 వ్యాక్సిన్లు తీసుకుంటే సరిపోతుంది అనేది. పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఏం చేశారంటే ఈ కొత్తగా ఐసోలేట్ చేసే వైరస్ని కూడా మళ్ళీ ఆ స్పైక్ ప్రోటీన్కి అగెయిన్స్ట్గా కూడా వాళ్ళు వ్యాక్సిన్ తయారు చేస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళు మళ్ళీ ప్రతి సంవత్సరం కొత్త వ్యాక్సిన్ లాగా ఇప్పుడు మోడర్నా వాళ్ళు ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తున్నారు. ఇది వెస్టర్న్ కంట్రీస్లో అవుతా ఉంది. ఇప్పుడు మన భారతదేశం లాంటి కంట్రీలో ఏంటంటే ఈ వ్యాక్సిన్ ప్రైమరీగా అసలు మనం ఫస్ట్ ఏం మాట్లాడుకుంటే ఈ వ్యాక్సిన్ ప్రైమరీగా చేస్తుంది మనకి రోగనిరోధక శక్తి పెంపొందిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ కోవిడ్ కానీ ఎట్లాంటి సోకితే మనకి జ్వరము దగ్గు జలుబు రాకుండా ఇది కాపాడదు. మనకి 10 రోజులు ఉండాల్సింది 4 రోజుల్లో తగ్గిపోతుంది. అండ్ మనకి సివియర్ ఇన్ఫెక్షన్ రాకుండా మనకి వ్యాక్సిన్స్ కాపాడతాయి. సివియర్ ఇన్ఫెక్షన్ అంటే మనకి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవడం, ఆక్సిజన్ బారిన పడడం, ఆ తర్వాత వెంటిలేటర్ బారిన పడడం, ఇలాంటివి జరగకుండా ఈ వ్యాక్సిన్స్ మనని కాపాడతాయి. జ్వరము దగ్గు జలుబులు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఏ వ్యాక్సిన్ కాపాడదు. సివియర్ అవ్వకుండా మాత్రం కాపాడడమే ఈ వ్యాక్సిన్ల పని. ఈ వ్యాక్సిన్కి బూస్టర్ డోస్కి తేడా ఏంటంటే సో ఫస్ట్ మనం ఒక వ్యాక్సిన్ ఇస్తాం. వ్యాక్సిన్ ఇవ్వగానే మనకి కొన్ని యాంటీబాడీస్ అనేవి మన బాడీ తయారు చేస్తుంది. కానీ ఈ యాంటీబాడీస్ ఏంటంటే ఫస్ట్ టైం ఈ వైరస్కి ఉన్నాయి కాబట్టి యాంటీబాడీస్ 2-3 నెలల్లో అవి మాయమైపోతూ ఉంటాయి. సో మళ్ళీ సెకండ్ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు అప్పుడు ఎక్కువ మోతాదులో ఈ యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. సో అందుకే ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు 1 నెల రోజులకో లేకపోతే 3 నెలలకో 2 వ్యాక్సిన్ తీసుకోమంటారు. ఎందుకంటే యాంటీబాడీస్ అప్పుడు ఎక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవుతాయి. అప్పుడు ఈ సెకండ్ టైం ఇచ్చిన వ్యాక్సిన్ తోటి మనకి సుమారుగా 1 సంవత్సరం 9 నెలల నుంచి సంవత్సరం పాటు మళ్ళీ మనకి యాంటీబాడీస్ ఉంటాయి. మళ్ళీ మన బాడీ మన రోగనిరోధక శక్తి పెంపొందించే మన బోన్ మ్యారో ఇవన్నీ అనుకోండి, ఈ యాంటీబాడీస్ని మళ్ళీ తయారు చేయడానికి మళ్ళీ మనం బూస్టర్ డోస్ ఇస్తామన్నమాట. ఇది ఒకటే కాకుండా ఎప్పుడైతే మన బాడీ కూడా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడుతుందో ఆటోమేటిక్గా మనకి యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. సో వ్యాక్సిన్ ఒక రకంగా మనకి ఈ ఇన్ఫెక్షన్ సివియర్ అవ్వకుండా కాపాడుతుంది. మళ్ళీ మనం ఆటోమేటిక్గా ఈ కోవిడ్ బారిన పడినప్పుడు ఆటోమేటిక్గా అది కూడా మనకి యాంటీబాడీస్ ఫామ్ చేసి ఇంకా సివియర్ మళ్ళీ నెక్స్ట్ ఇన్ఫెక్షన్కి ఇంకా సివియర్ అవ్వకుండా కాపాడుతాయి. బూస్టర్ డోస్ తీసుకోవడానికి మాత్రం మీరు అడిగిన క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ ఏంటంటే మొదటిసారి తీసుకున్నప్పుడు తక్కువ మోతాదులో ఫామ్ అవుతాయి. రెండోసారి మూడోసారి తీసుకున్నప్పుడు మన యాంటీబాడీస్ ఎక్కువ మోతాదులో ఫామ్ అవ్వడం, ఎక్కువ రోజులు ఉండడం కోసం మనం 3 సార్లు డోసెస్ తీసుకుంటాం అనమాట.
ఆ తర్వాత ఆల్మోస్ట్ 3 డోసులు తీసుకున్న తర్వాత భారత్ ఐ థింక్ 140 కోట్ల మంది ఆల్మోస్ట్ 100 కోట్ల మంది ఈజీగా ఒమైక్రాన్ బారిన లేకపోతే BA1 BA2 బారిన ఎక్కడో పడ్డాం. సో అందరికీ ఏదో రకంగా ఉన్నాయి, అందరికీ యాంటీబాడీస్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. సో ఇప్పుడు అందుకే భారత ప్రభుత్వం వారు ఏమన్నారంటే ఆల్రెడీ 3 డోసులు వ్యాక్సిన్ తీసుకుంటే మళ్ళీ కొత్తగా తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది వాళ్ళు చెప్పింది ఇదనమాట. అందుకే మనం ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకో వ్యాక్సిన్ తీసుకునే ఇది కూడా లేదు. కానీ ఇప్పుడు దాకా వ్యాక్సిన్ తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకుంటే ఈ కోవిడ్ సివియర్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. మళ్ళీ సివియర్ అయితే ఆటోమేటిక్గా మనకి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడం, న్యూమోనియా పెరగడం, ఆ తర్వాత హాస్పిటల్ బారిన పడడం, మళ్ళీ ఒక డోసు చాలదంటారు. సరిపోదు, ఖచ్చితంగా 3 డోసులు తీసుకుంటేనే మంచిది. అందుకే వ్యాక్సిన్ ఎఫికసీ గురించి ఇన్ని స్టడీస్ ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి రకరకాల స్టడీస్ చేసినప్పుడు కూడా మనకి కోవాక్సిన్ ఎఫికసీ ఆల్మోస్ట్ 70% ఉంది, కోవిషీల్డ్ ఎఫికసీ కూడా సుమారుగా 75% ఉంది, మనకి మోడర్నా ఫైజర్ ఎఫికసీ కూడా సుమారుగా 70-75% వరకే ఉన్నాయి. చైనీస్ వ్యాక్సిన్స్ అయితే మనకంటే తక్కువ మోతాదులో 60% వరకే ఉన్నాయి. సో డెఫినెట్గా కోవాక్సిన్ ఏదైతే మన భారతదేశం వారు తయారు చేశారో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ వెరీ పొటెంట్ వ్యాక్సిన్. అండ్ ఆల్మోస్ట్ మనం 3 డోసులు కలిపి ఆల్మోస్ట్ 100 కోట్ల పైన వ్యాక్సిన్స్ మనం ఇవ్వగలిగాం. చైనా కంటే స్పీడ్గా మనం వ్యాక్సిన్స్ చేయగలిగాం, ఇవ్వగలిగాం 2 రకాలుగా. అలాగే మరి ప్రతి సంవత్సరం డిసెంబర్ సీజన్లోనే ఇట్లాంటి వైరస్లు పుట్టుకురావడానికి కారణాలు ఏంటంటే పర్టికులర్గా మనకి వింటర్ సీజన్లో చాలా కామన్ అండి. మీరు చూస్తే ఒమైక్రాన్ వేరియంట్ కూడా అదే టైంలో, ఈ BA2 BA5 ఒమైక్రాన్లో అదే టైంలో, ఇప్పుడు మళ్ళీ చూస్తే నవంబర్ డిసెంబర్లోనే మళ్ళీ JN1. ఈ పర్టికులర్ సీజన్లో ఏమవుతుందంటే ఫస్ట్ క్లైమేట్ చూసుకుంటే డ్రైగా ఉంటుంది. ఆ డ్రై క్లైమేట్ లోపల ఈజీగా ఈ వైరస్ పెరిగి ఇదవ్వడానికి సరైన టైం అనమాట. అండ్ గాల్లో ఎక్కువసేపు అది సస్పెండ్ అయి ఉంటుంది, ఈజీగా అందరూ అదే టైంలో ట్రావెల్ చేస్తారు. సో వింటర్ సీజన్లో ఈ వైరస్ బాగా ఇదవ్వడం, ఆ తర్వాత స్ప్రెడ్ అవ్వడం కూడా వింటర్ సీజన్లోనే చాలా కామన్ అనమాట. హాలిడే సీజన్లో ఇప్పుడు మీరు యాక్చువల్లీ చూస్తే ఫస్ట్ చైనాలో జనవరిలోనే అందరూ లూనార్ న్యూ ఇయర్ అని చెప్పి వాళ్ళు జనవరిలో ట్రావెల్ చేస్తారు. ఆల్మోస్ట్ ఒక 1000 కొద్ది ఫ్లైట్స్ ఒక భాగం ఆఫ్ చైనా నుంచి ఇంకో భాగానికి వెళ్తూ ఉంటారు. ఆ టైంలోనే ఇది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి స్ప్రెడ్ అవ్వడం, ఆ తర్వాత వీరు సరైన టైంలో దాని మీద ఇది తీసుకోకపోవడం వల్ల చైనా నుంచి మెల్లిగా సింగపూర్ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ పాకడం, భారతదేశం వారు చైనా నుంచి వెంటనే ఫ్లైట్ సస్పెండ్ చేయడం. సో మనకు భారతదేశంలోకి రావడానికి టైం పట్టింది. అందుకే మనకు ఆల్మోస్ట్ చైనా మనకి పక్కనే ఉన్నా కూడా మనకి ఇక్కడ అమెరికాకి తొందరగా వెళ్ళిపోయింది, కానీ భారతదేశంలో ఫుల్ ఫ్లెడ్జ్గా రావడానికి మార్చ్ ఏప్రిల్ మే అయిపోయింది. సో ఇట్ హెస్ టేకెన్ టైం. సో అందుకోసం ఈ ట్రావెల్ సీజన్లో చాలా కామన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఒకటి గాలి, ఒకటి తేమ లేకపోవడం, ఇంకోటి డ్రైగా ఉండడం అండ్ ట్రావెల్. వీటన్నిటిని తోడ్పరుచుకొని డిసెంబర్ ఇస్తే ఒక 4 రోజులు అయితే మళ్ళీ బై జనవరి 15 జనవరి 30 తారీఖు కల్లా ఆల్మోస్ట్ అంతా సెటిల్ అయిపోతారు. ఇప్పుడు మళ్ళీ మనకి భారతదేశంలో కూడా ఇప్పుడు న్యూ ఇయర్ పార్టీస్ అన్నీ ఉన్నాయి. న్యూ ఇయర్ పార్టీస్లో గ్యాదరింగ్స్ అవుతాయి. సో విపరీతంగా స్ప్రెడ్ అవుద్ది. సో జనవరి ఫస్ట్ 15 డేస్లో మనం ఇంకా పెద్ద స్పైక్ చూస్తాం. ఎప్పుడన్నా సరే ఫెస్టివల్ సీజన్ తర్వాత మనం ఇమ్మీడియట్ స్పైక్ చూస్తాం, ఎందుకంటే ఫ్యామిలీ అంతా కలిపి ఒకటే చోట స్పెండ్ చేస్తూ ఉంటారు. సో అందరూ ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు ఇటు నుంచి అటు అందరూ మూవ్ అవుతూ ఉంటారు. సో జనవరి 1 తర్వాత కొంత స్పైక్ చూడబోతున్నాం. సంక్రాంతి వరకు ఇది ఇలానే నడుస్తే సంక్రాంతి అయిన వెంటనే కూడా ఒక స్పైక్ చూస్తాం. అందుకే జనవరి 31 తారీఖు దాకా మనం ఐ థింక్ JN1 వేరియంట్ని చూడబోతున్నాం. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటారు? ఫుడ్ ఎట్లాంటివి మెయింటైన్ చేస్తే అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి? ప్రైమరీగా మోస్ట్ ఇంపార్టెంట్గా మనం మాస్క్లు అండి. మాస్క్ ఇప్పుడు ఎవరు ఏ పార్టీకి వెళ్ళినా సరే వీలైనంత వరకు మాస్క్ వేసుకోండి. ఎవరికన్నా దగ్గులు జలుబులు ఉంటే వారు సొంతంగా డెసిషన్ తీసుకొని ఈ పార్టీల నుంచి దూరంగా ఉంటే మంచిది. వెళ్ళొద్దు అని మనం చెప్పలేము, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇది లేదు. కాకపోతే ఏంటంటే రోగ నిరోధక శక్తి ఎవరింట్లో అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఉంటారో వాళ్ళల్లో ఇది కొంచెం సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకోసం ఎవరికైతే దగ్గులు జలుబులు ఉన్నాయో ముందు నుంచి వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని దూరంగా ఉంటే మంచిది. మూడోది మనం తీసుకోవాల్సిన ఆహారం చల్లటి పదార్థాలకి దూరంగా ఉండడం, ఆ తర్వాత ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం అండ్ కొంచెం వ్యాయామం చేస్తూ ఉండడం. ప్రోటీన్ ఎక్కువగా తీసుకొని మంచి వ్యాయామం చేసి
ఆ తర్వాత కొంచెం ఫ్యాట్ కంటెంట్, షుగర్, కార్బోహైడ్రేట్ కొంచెం తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ ఫ్రూట్స్ ఎంతవరకు ఉపయోగపడతాయండి? చాలా హెల్ప్ అవుతుందండి. ఫైబర్ అది. సో సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడంలో ఎటువంటిది లేదు. అప్పుడప్పుడు ఏమైనా పడను అంటే అవాయిడ్ చేస్తే తప్పించి సీజనల్ ఫ్రూట్స్ ఆర్ ఆల్వేస్ ఎ పార్ట్ ఆఫ్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ దే షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ అవర్ డైట్ ఎవ్రీ డే. సో అవి ఎక్కువగా తీసుకోవడం, ఆ తర్వాత ఈ ఫ్యాట్ కంటెంట్ ఉన్న బర్గర్లు, పిజ్జాలు, పాస్తాలు, నూడిల్స్ వీటన్నిటిని తక్కువ మోతాదులో తీసుకోవడం, కార్బోహైడ్రేట్ని తగ్గించుకోవడం, ప్రోటీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం. ఖచ్చితంగా ఏదో ఒక టైం, ఉదయం పూట చల్లగా ఉందనుకుంటే సాయంత్రం పూట అయినా ఒక 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, ఇప్పుడు వారానికి 5 రోజులు వ్యాయామం చేయడం ఖచ్చితంగా మన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. క్లోజ్డ్ స్పేసెస్లో వీలైనంత వరకు ఈ సీజన్ అవాయిడ్ చేయడం, మాస్కులు ధరించడం, చేతులు కుదిరినప్పుడల్లా శుభ్రపరచుకోవడం, ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు.